ఇప్పుడు మనతో తెలంగాణ బీసీ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షులు గారు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము మల్లన్న గారి సస్పెన్షన్ పైన వీరి అభిప్రాయం ఏంటో. సార్ నమస్తే సార్. సార్ సార్ చెప్పండి సార్, మల్లన్న గారిని సస్పెండ్ చేశారు, అసలు ఏంటి పరిణామాలు ఎలా ఉంటాయి తర్వాత? ఏంటంటే తిన్మార్ మల్లన్న సస్పెండ్ ఈరోజు మేము ఇప్పుడే విన్నాను నేను కూడా. ఒకటి ఏంటంటే ఆయన ఒక సభల ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది, దాన్ని స్పందించి అట్లా అనడం జరిగింది. అది ఒక ఎమ్మెల్సీగా ఆ విధంగా ఆయన స్పందించాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే వాళ్ళు రెడ్డిస్ ఇట్లా పెట్టినారు ఇట్లా మాకు అని చెప్పి ఆయనకి ఆయన ఆన్సర్ ఇచ్చిండు. అది ఆ విధంగా స్పందించాల్సిన అవసరం లేదు. ఆయన కొద్దిగా ఎక్కువనే స్పందించడం జరిగింది. కానీ ఆయన మాత్రం వాస్తవాలు మాత్రం చెప్పడం జరిగింది. అది వాళ్ళు రెడ్డిలు కూడా ఆ విధంగా పెట్టడం అనడం తప్పు. ఈయన వాళ్ళకు సామాన్యుడు పెట్టేంత మాత్రాన ఒక ఎమ్మెల్సీ ఉండి అంతమంది లక్షల మంది ముంగట ఒక కులాన్ని ఆ విధంగా మాట్లాడడం మేము తప్పుగానే. నార్మల్ వ్యక్తి ఎక్కడో యూట్యూబ్ కామెంట్ను పట్టుకొని నువ్వు అంత పెద్ద సభలో అందరి ముందు మాట్లాడము, అలాగే రెడ్డిలో రేవంత్ రెడ్డి లాస్ట్ సీఎం అనడము, సో ఇలాంటి వాక్యాలు కులగణన సర్వేని ఉచ్చపోసి తగలబెట్టండి అని చెప్పేసి పచ్చిగా మాట్లాడడం జరిగింది. సో వీటిని మీరేం చేస్తారు? కులగణన ఏదైతే ముఖ్యమంత్రి గారు చేపట్టిరో అది చాలా మంచిదే. ఎందుకంటే భారతదేశంలో ఇంతలో కూడా ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కులగణన చేపట్టడం చాలా చాలా హర్షించదగ్గ విషయం. ఆయనకు మేము అభినందనలు తెలియజేస్తున్నాము. కాకుండా కూడా అయినప్పటికీ కూడా కొద్దిగా లోట్లుపాట్లు సమగ్రమైన సర్వే కరెక్ట్ జరగలేదు కొద్దిగా. ఎందుకంటే బీసీలను తక్కువ చూపించడము, మరి కొన్ని అగ్ర కులాలకు ఎక్కువగా చూపించడము తక్కువ ఉన్నా కూడా ఇది అయితే ఉన్నది వాస్తవమే. దాన్ని మీరు సరిచేసి మళ్ళీ ఒకసారి కూడా ఆయన సర్వేకు పిలిపించడము అది మంచి పరిణామే. మళ్ళీ కరెక్ట్ మన సర్వే రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది. సర్వే కులగణన మంచిదే కానీ అలా కొద్దిగా లోట్లుపాట్లు జరిగినాయి. బీసీలు మోర్ దెన్ 56% ఉంటారు, 42 చూపెట్టడం జరిగింది. మరి ముస్లింలు కూడా మొత్తం బీసీలో రారు, అందులో కూడా అగ్రవర్ణాలు ఉన్నారు. కాబట్టి బీసీలోనూ కొంతమంది ముస్లింలు ఉన్నారు, కాదనడం లేదు. మొత్తం ముస్లింలు బీసీలో మారడం కలపడం చాలా తప్పు. కాబట్టి కుటుంబ సర్వే మంచి ఉద్దేశమే. మళ్ళీ కూడా ఆయన అవకాశం ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ రిపోర్ట్ వస్తుందో దాన్ని చూసి మనము మాట్లాడుకుందాం. అయితే మల్లన్న గారు అంతర్గతంగా ఇంతకు ముందు నుంచే విభేదాలు ఉన్నాయి, కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేసి తప్పించుకొని బీసీలందరి సపోర్ట్తో కొత్త పార్టీ పెడదాం అనుకుంటున్నాడు అని చెప్పేసి చర్చ కూడా నడుస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం? ఈ దేశంలో ప్రతి పౌరుని కూడా పార్టీ పెట్టే స్వేచ్ఛ ఉన్నది, దానిలో ఏమి లేదు. కాకపోతే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయింది కాబట్టి ఆ పార్టీకి కట్టుబడి వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. బహిరంగ విమర్శలు చేయడము, పార్టీ పెట్టాలంటే పెట్టచ్చు, తప్పేం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి ఉన్నారు, ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నారు, నేషనల్ ప్రెసిడెంట్ ఉంటారు, క్రమశిక్షణ అధ్యక్షులు ఉంటారు. కాబట్టి ఏదైనా ఉంటే వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకోవాలి. కానీ బహిరంగంగా అట్లా విధంగా స్పందించడము పార్టీ చర్య తీసుకుంది కాబట్టి దాన్ని మనం ఏం చెప్పలేము. పార్టీ వాళ్ళు ఆ విధంగా స్పందించారు కాబట్టి అది అంతర్గత విషయం, దాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ పార్టీ పెడితే కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు మిగతా బీసీ వాళ్ళు కూడా మళ్ళీ నాకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఒకటి ఏంటంటే ఆయన బీసీ నినాదం ఎత్తుకుండు. గతంలో కూడా చాలా ఏళ్ళ నుంచి అందరం కూడా మేము పోరాటం చేస్తున్నాం. ఆర్ కృష్ణయ్య కానీ, మరి శ్రీనివాస్ కానీ, మిగతా సంఘాలందరూ కూడా. ఇప్పుడు నేను కూడా గత 2015 నుంచి కూడా తెలంగాణ బీసీ సమితి స్థాపించడం జరిగింది. నేను రాష్ట్ర వ్యాప్తంగా మాకు జిల్లాల్లో కూడా మేము మా ప్రయత్నం చేస్తున్నాము. ఎన్నో విషయాల్లో కూడా మేము స్పందిస్తున్నాం. కాకపోతే ఏంటంటే బీసీలు ఒకటి ఏంటంటే ఒక తిన్మార్ మల్లన్న ప్రజల లోపల ఆయన ఒక యూట్యూబ్ పెట్టి మన రోజు పేపర్ చదవడము, బీసీల గురించి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, కాన్స్టిట్యున్సీ లెవెల్ బీసీల సంతి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అగ్రవర్ణాల సీట్లు సాధించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మంచి విషయాలే చెప్తున్నాడు. ఎందుకంటే బీసీల చైతన్యము ఒక ఐక్యత తీసుకొస్తుండు. దానికి మేము తిరుమలను ఒప్పుకుంటాం, మేము దానికి మేము అభినందనలు తెలిపేస్తాం. కానీ ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన మన పార్టీ కట్టుబట్టి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అంతంత మాత్రాన బీసీలు ఒక సమస్య మీద రాబోయే రోజుల్లో అందరూ కూడా ఐక్యతం అవుతారు, కావాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజలు అయితే బీసీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి రిజర్వేషన్ మాకు సరిగ్గా సరిపోవడం లేదు, చట్టసభలో మాకు రిజర్వేషన్ లేదు. ఒక పొలిటికల్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నది, పొలిటికల్ రిజర్వేషన్ లేదు. ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఉందో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ విధంగా బీసీలకు లేదు. కాబట్టి బీసీలు కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు చట్టసభలో రిజర్వేషన్ కావాలని గత 50 సంవత్సరాల నుంచి కూడా ఆర్ కృష్ణ గారు పోరాటం చేస్తున్నాం. గత 15 ఏళ్ళ నుంచి మేము కూడా పోరాటం చేస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మరి చొరవ తీసుకొని మా బీసీలో కూడా చట్టసభలో 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ ఉన్నది. రాబోయే రోజులలో బీసీలందరూ కూడా ఐక్యత అవసరం ఉన్నది. తీర్మానంలో పార్టీ పెట్టిన తర్వాత అందరూ ఏకమైతారా లేదా అనేది, ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నారు బీసీలు అందరూ, మన దాన్ని బట్టి ఇప్పుడే మనం చెప్పలేము.
కాకపోతే ఏంటంటే బీసీలో మాత్రం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర పార్టీ కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? పార్టీ తరపున ఉంటుందా లేదంటే మల్లన్న గారికి ఉంటుందా? మాకు వ్యక్తిగతంగా మల్లన్నకు అని కాదు, బీసీల గురించి ఎవరైతే కొట్లాడుతారో వాళ్ళకి తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది. బీసీల యూనిటీ గురించి, బీసీల ఐక్యత తీర్మానం చేయండి, ఆర్ కృష్ణ చేయండి, ఇంకెవరు చేయండి, బీసీల గురించి ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళకి తప్పకుండా మా మద్దతు ఉంటుంది.